హరే కృష్ణ. భగవద్గీత 18 డే ప్రోగ్రామ్ డే 8 చాప్టర్ 8కి అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. స్క్రీన్ షేర్ చేసి మంగళాచరణ్ ప్రేయర్స్తో ఇవాల్టి సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యాధీశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసరి భక్తబృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో one second. Chapter 8, Attaining the Supreme. అటైనింగ్ అంటే ఏంటండి? కృష్ణాని పొందడం, కృష్ణాని చేరడం, కృష్ణాని అందుకోవడం, కృష్ణాని పట్టుకోవడం, అన్ని అర్థాలు వస్తాయి. ఓకే, అర్జున ఏమడుగుతున్నాడో చూద్దాం. డీప్ క్వశ్చన్స్ అబౌట్ బ్రహ్మన్, కర్మ, అధ్యాత్మ. ఓకే, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అండ్ ఈ లాస్ట్ పదం లేదులేండి. కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ అల్టిమేట్ రియాలిటీ, హౌ టు రిమెంబర్ హిమ్ అట్ డెత్, పాత్స్ ఆఫ్టర్ డెత్, ద ఇంపెరిషబుల్ స్పిరిచువల్ వరల్డ్. ఓకే, అర్జునుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే బ్రహ్మన్ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఈ ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి ఎలా వర్క్ అవుతుంది, ప్రకృతికి మనం ఎలా లోబడి ఉన్నాం, వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇదా రియాలిటీ, ఇంకేదైనా రియాలిటీ ఉందా, ఇక్కడ జరిగేదంతా ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇది ఒరిజినల్, అసలు నేను ఎక్కడున్నాను, ఏంటి ప్రకృతి అంటే, నువ్వెవరు, నువ్వెక్కడుంటావు, కృష్ణ ఎక్కడుంటాడు, కృష్ణ ఉన్న లోకానికి నేనున్న లోకానికి తేడా ఏంటి, అండ్ నేను నిన్ను చేరాలంటే ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, అండ్ చావు తర్వాత ఏం అవ్వబోతుంది. ఈ చాప్టర్లో అన్నిటికన్నా ఫేమస్ టాపిక్ ఏంటంటే చావు తర్వాత ఏం అవ్వబోతుంది అనేది. ఓకే, సో మిస్ అవ్వద్దండి. అండ్ ఈ ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకానికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి. సో అర్జునుడు అడుగుతున్న 6 క్వశ్చన్స్ అంట. ఓకే, ఇది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. హౌ కెన్ వన్ రిమెంబర్ కృష్ణ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. ఈ లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మొత్తం మన భగవద్గీత మొత్తం దీనిపైనే డిపెండ్ అయింది. ఓకే, ఈ క్వశ్చన్ కోసమే అనమాట మొత్తం భగవద్గీత.
చూడ్డానికి చాలా సింపుల్ క్వశ్చన్ లాగా ఉంటుంది అర్జున అడిగినది, అండ్ మనకు కూడా వినేకి చాలా సింపుల్గా ఉంటుంది ఆన్సర్ తెలిసిన తర్వాత కూడా. కానీ ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వాలంటే ప్రపంచంలో చాలామందికి అవ్వదన్నమాట, జస్ట్ ఎవరికో. కృష్ణ ఆన్సర్స్. ఓకే, అర్జున అడుగుతున్న క్వశ్చన్లో మనం చూసాం కదా, కృష్ణ చెప్తున్నాడు చూడండి. బ్రహ్మన్ అంటే ఏంటి? ద ఇంపెరిషబుల్ లివింగ్ ఎంటిటీ. యాక్చువల్లీ మన శాస్త్రంలో బ్రహ్మన్ అనే దానికి చాలా చాలా మీనింగ్స్ ఉంటాయి. ఓకే, కృష్ణని మనం బ్రహ్మన్ అంటాం, బ్రహ్మజ్యోతి, యూనో కృష్ణ యొక్క వెలుగుని మనం బ్రహ్మన్ అంటాం. కృష్ణ అనే అబ్జల్యూట్ ట్రూత్ని మనం బ్రహ్మన్ అంటాం, పరమసత్యం. అలానే మన సోల్ని కూడా, మన ఆత్మని కూడా మనం బ్రహ్మన్ అంటాం. అదొక సంస్కృత పదం అంతే. ఓకే, సో దానికి అర్థం చాలా అర్థాలు ఉంటాయి. అండ్ ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు ద ఇంపెరిషబుల్ లివింగ్ ఎంటిటీ. మనం రీకాల్ టు సెకండ్ చాప్టర్కి వెళ్తే మనకు ఏమని చెప్పబడింది అక్కడ? మన ఆత్మ యొక్క నేచర్ ఇంపెరిషబుల్ అంటే ఏంటి? ఇంపెరిషబుల్ అంటే నశింపనిది, పెరిషబుల్ ఇంపెరిషబుల్, నాశ అవినాశ, నాశం అవినాశం అంటే నాశనం అయిపోయేది, నాశనం కానిది, వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. సో ఏంటి ఈ బ్రహ్మన్ మనలో ఉన్నదేంటి? నాశనం అయ్యేదేంటి, నాశనం అవ్వనిదేంటి మనలో? ఇదే బేసిక్ రియలైజేషన్. దీంతోనే మొత్తం కృష్ణ కాన్షియస్నెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ రియలైజేషన్తోనే భగవద్గీత స్టార్ట్ చేయాలి ఎవరైనా కానీ. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ పాయింట్, మిగతావన్నీ తర్వాత. ఈ భగవద్గీత అయిపోయేంత వరకు అండ్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఎప్పటికీ మనం ఫిక్స్ అవ్వాలి. ఈ శరీరం అనేది మన కంటికి కనిపించే మన శరీరం, కాళ్ళు, చేతులు, ఈ కడుపు, తల, కళ్ళు, ఈ మన బయటికి కనిపించే బాడీ అంతా కూడా, లోపల ఉన్న ఆర్గాన్స్ ఇవన్నీ కూడా పెరిషబుల్ అనమాట. పెరిషబుల్ అంటే నాశనం అయిపోయేవి, ఎప్పటికైనా ఏదో ఒక రోజుకి నాశనం అయిపోయేవి. అంటే టెంపరీ, తాత్కాలికంగా ఇవి అలా మూవ్ అవుతున్నాయి అంతే. ఖచ్చితంగా కాలిపోతుంది, లేదంటే దాన్ని ఏమంటారు, పాతి పెడతారు కదా చనిపోయిన తర్వాత. ఇది ఈ బాడీ యొక్క నేచర్, పెరిషబుల్, ఎప్పటికైనా నాశనం అయిపోయేది. దీనికి ఆపోజిట్ ఏంటి? ఇంపెరిషబుల్, ఆత్మ, సోల్, స్పిరిట్ సోల్. మెటీరియల్ బాడీ వేరు, స్పిరిట్ సోల్ వేరు. ఈ స్పిరిట్ సోల్ అన్నది డెత్ తర్వాత ఈ పెరిష్ అవ్వదు, నాశనం అనేది అవ్వదు, ఎండ్ అనేది అవ్వదు అనమాట. అది ఇంపెరిషబుల్, నాశనం అవ్వదు ఎప్పటికీ. అది అలాంటి బాడీ ఆ స్పిరిట్ సోల్, స్పిరిచువల్ బాడీ, మెటీరియల్ బాడీ. సో ఆధ్యాత్మ, వన్స్ ఓన్ ఎటర్నల్ నేచర్. ఇప్పుడు మన సోల్ యొక్క నేచర్ ఏంటంటే, మన ఆత్మ యొక్క అసలైన సహజమైన స్వభావం ఏంటంటే యూనో ఆనందమయోభ్యాసం. అంటే సీకింగ్ హ్యాపీనెస్ ఫర్ ఎవర్ అనమాట. ఎటర్నలీ, ఎప్పటికీ కూడా ఆనందాన్ని కోరుకుంటుంటుంది. ఇది మన ఓన్, మన కాన్స్టిట్యూషన్, ఎటర్నల్ డిఫాల్ట్ నేచర్ అనమాట. సోల్ ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండాలనుకుంటుంటుంది, ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇదే ఎప్పటికీ దానికి కావాల్సింది, ఎందుకంటే అది కోల్పోయింది. సోల్ యొక్క నేచర్ ఎప్పటికీ హ్యాపీగా ఉండడం, ఫర్ ఎవర్, వైకుంఠంలో ఉన్నప్పుడు, కృష్ణతో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లాజికల్గా చూసుకున్నా కానీ మనం ఎప్పుడు కూడా హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఉంటాం, రైట్? రకరకాల వేస్లో, రకరకాల వస్తువులలో, రిలేషన్స్లో వెతుక్కుంటాం. అది మనం చేసే తప్పు. అందుకే హ్యాపీనెస్ ఎప్పటికీ మనకి దొరకదు అనమాట. ఇన్ని ఇయర్స్ అయినాయి ఆల్రెడీ, మన ఏజ్ ఎంత ఇప్పుడు. సో ఈవెన్ లైఫ్ అంతా చూసుకున్నా కానీ హ్యాపీనెస్ మన సెన్సెస్లో కానీ ఎక్స్టర్నల్గా ఎక్కడ కూడా దొరకదు. సోల్ ఇంటర్నలీ ఆల్రెడీ హ్యాపీ, బట్ ఐడెంటిఫికేషన్ కోల్పోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఫాదర్తో ఉన్న రిలేషన్షిప్ మర్చిపోయి, మా ఫాదర్తో ఉన్న ఐడెంటిఫికేషన్ని, నేను సన్ అనే ఐడెంటిఫికేషన్ని మర్చిపోతే ఆటోమేటిక్గా నాకు సఫరింగ్ స్టార్ట్ అవుతుంది, రైట్? నా ఓన్ ఐడెంటిఫికేషన్, నా ఓన్ నేచర్ని మర్చిపోతే నేను, అవునా? సేమ్ అలానే మనం కృష్ణాని మర్చిపోయి, కృష్ణతో ఉన్న రిలేషన్ని మర్చిపోయి, మన డ్యూటీని మనం మర్చిపోయి, బాడీతో ఐడెంటిఫై చేసుకుంటూ, ఈ ఫిజికల్ బాడీతో
ఉంటే మన ఓన్ నేచర్ని మనం కోల్పోతాం. దాన్నే మనం సచ్చిదానంద స్వరూపం అంటాం. సచ్చిదానంద నేచర్, ఎటర్నల్ అంటే నిత్యము, నాలెడ్జ్ఫుల్ అంటే సంపూర్ణ జ్ఞానంతో, ఆనంద బ్లిస్ఫుల్ కంప్లీట్ హ్యాపీనెస్. నెక్స్ట్ కర్మ, యాక్షన్స్ కాజింగ్ న్యూ మెటీరియల్ బాడీస్. కర్మ అంటే డెఫినేషన్ చూడండి, కృష్ణ ఏం చెప్తున్నాడో. మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఏ పనులైతే మనల్ని నెక్స్ట్ లైఫ్లో ఏ శరీరాన్ని తీసుకోవాలి అని నిర్ణయిస్తాయో ఆ పనులని మనం కర్మలు అంటాం. స్పెసిఫిక్గా మనం ఏది లేదు, మనం చేసే ప్రతి పనిని మనం కర్మ అంటాం. బాల్ ఇట్లా గోడ కొడితే బాల్ వెనక్కి వస్తుంది కదా, రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ రియాక్షన్, రైట్? సేమ్ అలానే మనం చేసే ప్రతి పని మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవెన్ నిద్రపోవడం కూడా, మొత్తం 24 hours అండ్ లైఫ్ లాంగ్, ఎవ్రీ సెకండ్ పని చేయకుండా మనం ఒక్క సెకండ్ కూడా ఉండలేము, రైట్? సో అలా ఎవ్రీ సెకండ్ మనం పని చేస్తూనే ఉంటాం. ఆ ప్రతి పని మన నెక్స్ట్ లైఫ్లో ఉన్న రాబోయే మనం తీసుకోబోయే లైఫ్, మనం తీసుకోబోయే శరీరం, ఇప్పుడు ఈ శరీరం నెక్స్ట్ హ్యూమన్ ఫామ్ ఆఫ్ లైఫ్ వస్తుందో రాదో తెలియదు, యానిమల్ ఫామ్లో ఏది వస్తుందో తెలియదు. 84 lakhs స్పీసెస్ ఉంటాయి. ఓకే, సో అలా అది మనం స్లైడ్స్ పోయే కొద్ది మాట్లాడుకుందాం. 8.5 and 6లో చెప్తున్నాడు కృష్ణ. సో ప్రతి పని కూడా ఆ పనిని బట్టి, ఆ పని యొక్క రియాక్షన్ని బట్టి, ఫలితాన్ని బట్టి, ఆ కర్మ ఫలితాన్ని బట్టి మనకి నెక్స్ట్ బాడీ అనేది ప్రకృతి డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ ప్రకృతి అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ. కృష్ణాస్ విజన్లో మనం, భాగవతంలో శ్లోకం ఉంటుంది, ఓకే, కృష్ణ కపిల భగవానుడి టీచింగ్స్లో ఉంటుంది అనమాట, కపిలదేవ్. సో అదొక బుక్ కూడా ఉంటుంది. ఓకే, కృష్ణ భగవానుడి విజన్లో ఏ ఆత్మ ఏ తల్లి కడుపులోకి వెళ్ళి ఎలాంటి శరీరం తీసుకోవాలనో జరుగుతుంది మొత్తం. ఓకే, ఆదిభూత, ది కాన్స్టెంట్లీ చేంజింగ్ మెటీరియల్ ఫామ్. సో మనం కాన్స్టెంట్గా ఈ మెటీరియల్, ఈ బాడీ షేప్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఆదిభూత అన్నాం. ఒకే షేప్ అనేది ఉండదు కదా, ఒకే ఫామ్ అనేది ఉండదు కదా. ఆది దైవ, ద యూనివర్సల్ ఫామ్. మనం లైక్ ఆదిభూత అంటే వి విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ బాడీస్. 84 lakhs స్పీసెస్ ఉంటాయి. సో ఆ చేంజింగ్ ప్రాసెస్ని మనం ఈ భౌతిక లోకాలలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు రకరకాల బాడీస్ ఉంటాయి, రైట్? ఏ బాడీనైనా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడిక్కడ తిరగడం. ఆది దైవ అంటే ద యూనివర్సల్ ఫామ్, అంటే శ్రీకృష్ణ భగవానుడు కాదు కానీ ఈ 11th చాప్టర్లో విరాట్ రూపం చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ అలానే ఉన్నత లోకాలలో ఉన్న స్పిరిచువల్ పర్సనాలిటీస్, ఇట్లాంటి రూపం మనం రూపాన్ని మెన్షన్ చేసేటప్పుడు ఇలా పిలుస్తాం అనమాట. కృష్ణాస్ ఫామ్ వేరు, మన ఫామ్ వేరు. మన ఫామ్ చేంజింగ్ ఫామ్స్, చేంజింగ్ అనమాట. మన యొక్క నేచర్, మన ఈ బాడీస్ అన్నవి చేంజింగ్ నేచర్ అనేది ఉంటుంది, అంతే కదా. మన బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మన బాడీ పెరిషబుల్, రైట్? లైక్ నాశనం అయిపోతుంది ఏదో ఒక రోజుకు, రైట్? ఇది మన నేచర్, చేంజింగ్ నేచర్, పెరిషబుల్ నేచర్. అండ్ కర్మ అంటే లైక్ మన బాడీ డిపెండ్స్ ఆన్ అవర్ కర్మాస్ రియాక్షన్. కృష్ణ బాడీ అలా కాదనమాట, వీటికి ఆపోజిట్. ఓకే, కృష్ణ ఎలా కావాలనో అలా తీసుకుంటాడు బాడీ, మనలాగా కాదు. అండ్ కృష్ణ బాడీ ఎప్పటికీ నాశనం అవ్వదు, మనలాగా నాశనం అవ్వదు. డిసప్పియరెన్స్, అపియరెన్స్ అంటాం. అందుకే మనం డెత్ బర్త్ అంటాం. మనం కృష్ణకి బర్త్, డెత్ ఇలాంటి పదాలు యూజ్ చేయం మనం. అపియర్డ్, డిసప్పియర్డ్, అది కూడా ట్రాన్సెండెంటల్ అపియరెన్స్, ట్రాన్సెండెంటల్ డిసపియరెన్స్ డే అంటాం. ఆచార్యాస్కి కానీ గొప్ప గొప్ప గ్రేట్ పర్సనాలిటీస్కి మనం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, కృష్ణ హిమ్సెల్ఫ్ విత్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్ యాజ్ ఎ పరమాత్మ. కృష్ణుడు పరమాత్మ రూపంలో కూడా ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. ఆ నేచర్ కృష్ణకు ఉంది, మనకి లేదు. చూసారా, కృష్ణకి మనకి ఎంత మంచిగా డిఫరెన్సెస్ తెలుస్తున్నాయో. ఈ డిఫరెన్సెస్ ఎవరైతే చాలా క్లియర్గా తెలుసుకుంటారో దే విల్ బీ ఏబుల్ టు సరెండర్ ఈజీలీ టు కృష్ణ. ఈ డిఫరెన్సెస్ ఎవరైతే తెలుసుకుంటారో, ఇంకా స్టడీ చేస్తారో, బుక్స్ ఓపెన్ చేసి ప్రభుపాదుల వారి భాష్యం చదివి,
సో అప్పుడు వాళ్ళు కృష్ణకి సరెండర్ అయ్యే ప్రాసెస్లో కృష్ణ కాన్షియస్నెస్లో కొంచెం ఈజీగా వాళ్ళు ముందరికి వెళ్ళగలరు అనమాట. రిమెంబరింగ్ కృష్ణ అట్ డెత్, ఇది రూట్ ఆఫ్ ద భగవద్గీత, రూట్ ఆఫ్ ద భాగవతం, రూట్ ఆఫ్ ద హోల్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ టాపిక్ వేర్లు అన్నమాట మన ఈ కృష్ణ చైతన్యానికి అండ్ మొత్తం శాస్త్రాలకి. ఇక్కడే మొత్తం డిసైడ్ చేస్తుంది అనమాట. మొత్తం మనం ఎంత శాస్త్రం చదివినా, ఎంత భగవద్గీత చదివినా, ఏం చేసినా మొత్తం ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది అనమాట. మహా అయితే ఇప్పుడు గీత 18 డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఉన్న ఎగ్జామ్ అది వేరే విషయం. బట్ ఈ ఎగ్జామ్ అసలైన ఎగ్జామ్. ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇక్కడ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ ఉండొచ్చేమో, అదంతా తెలియదు కానీ నాకు, మీకు ఎగ్జామ్స్ ఉండొచ్చేమో, మీరు రాస్తుంటారేమో. బట్ ఆ ఎగ్జామ్స్ పాస్ అయినా ఫెయిల్ అయినా పెద్ద ఏం కాదు. కానీ ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మాత్రం వెరీ వెరీ రిస్కీ, వెరీ వెరీ డేంజరస్. ఏంటి ఎగ్జామ్ అంటే, అట్ ద టైమ్ ఆఫ్ డెత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెత్ తర్వాత ఏమవుతుంది అనేది ఈ ప్రపంచంలో ఎంత పెద్ద రిచెస్ట్ మ్యాన్ అడిగినా కానీ, ఎంత పెద్ద సైంటిస్ట్ని అడిగినా కానీ, ఎంత పెద్ద తెలివైన ఒక పెద్ద కంపెనీ CEO ఆర్ ఎవరిని అడిగినా కానీ చెప్పలేరు. చూసారా? యానిమల్ దగ్గరికి వెళ్ళి నీ డెత్ తర్వాత నీకు ఏమవుతుందంటే చెప్పలేదు. హ్యూమన్ బీయింగ్ దగ్గరికి కూడా వెళ్ళి అడిగినప్పుడు సేమ్ క్వశ్చన్ ఆన్సర్ కన్నా చెప్పకుంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ దెన్ హ్యూమన్? దెన్ ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్, డిఫెండింగ్, ఆహార, నిద్ర, భయం, అవుతున్నాం చా, ఇవి యానిమల్ లైఫ్లో ఉన్నాయి, హ్యూమన్ లైఫ్లో ఉన్నాయి. అందుకే మన శాస్త్రంలో చెప్పబడింది, హ్యూమన్ లైఫ్లో మనం చేయాల్సింది ఏంటంటే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఎంక్వైర్ అబౌట్ బ్రహ్మన్, ఎంక్వైర్ అబౌట్ సోల్, ఎంక్వైర్ అబౌట్ సూపర్ సోల్, ఎంక్వైర్ అబౌట్ బాడీలీ నేచర్ అండ్ స్పిరిట్ సోల్ నేచర్, ఎంక్వైర్ అబౌట్ బర్త్, డెత్, డిసీజ్, ఓల్డ్ ఏజ్. మనకి జబ్బులు ఎందుకు వస్తున్నాయి, మనకి చావు ఎందుకు వస్తుంది, మనకి పుట్టుక ఎందుకు మళ్ళీ పుడుతున్నాం, మనం ఎందుకు ఇలా పుడుతున్నాం, ఎక్కడ పుడుతున్నాం, మన కంట్రోల్ ఎందుకు లేదు వాటిపైన, అండ్ ఎందుకు మనం ఓల్డ్ అవుతున్నాం, ఎందుకు మన పైన ఏదో తెలియని ఒక ఆ ఫోర్స్, ఆ ఎనర్జీ అనేది, దానివల్ల మనం ఇలా సఫర్ అవుతున్నాం. ఎవరికి ఉంటుంది బాడీ చేంజ్ కావాలని? ముసలి వాళ్ళు కానీ ఎవరికి ఉండదు. స్టిల్ సంథింగ్ ఈజ్ యాక్టింగ్ అపాన్ అస్. ఏంటి ఆ సంథింగ్? ప్రకృతి బై ఫోర్స్ మన ఆయుష్ని లాగేసుకుంటుంది, బై ఫోర్స్ మన బాడీని చేంజ్ చేస్తుంది, బై ఫోర్స్ మనకి మృత్యునిస్తుంది. నో వన్ లైక్స్ టు డై, రైట్? ఎవరు కూడా చనిపోవాలని కోరుకోరు, కానీ ఎందుకు చనిపోతున్నారు? ఎందుకంటే ఏది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇక్కడ. సో పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. 2.27 శ్లోకాలు కృష్ణ చెప్తున్నాడు. సో మనం ఈ బాడీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మరణించాల్సిందే. దేర్ ఈజ్ నో ఆప్షన్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఈ బాడీ యొక్క నేచర్, ఖచ్చితంగా ఎండ్ అయిపోవాల్సిందే. ఎవ్వరు ఆపలేడు దాన్ని. దానికి అర్థం ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ వీ షుడ్ బి సైలెంట్, నో. అందుకే మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకే, ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా చనిపోవాల్సిందే. అట్లనే కామ్గా ఉండడం కాదు. ఓకే, కామ్గా ఉండడం కాదు, దాని నుంచి ఎస్కేప్ అయ్యేవాడు ఇంటెలిజెంట్ ఫెలో. యూనో, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి. వై వీ షుడ్ డై ఇఫ్ దట్ ఈస్ దట్ మచ్ పెయిన్ఫుల్? అది అంత కష్టపూరితమైనప్పుడు, అంత బాధాకరమైనప్పుడు ఎందుకు ఆ డెత్ వస్తుంది మరి నా దగ్గరికి? ఈ క్వశ్చన్ వేసిన వాడు దాని నుంచి తప్పించుకోగలుగుతాడు. లేదంటే నెక్స్ట్ యానిమల్ లైఫ్. యాక్చువల్లీ డెత్ అనేది కంప్లీట్ మిస్టరీ అనమాట. ఎవ్వరికి అందని ఒక విషయం. అంటిల్ అండ్ అన్లెస్ యూ కమ్ టు కృష్ణ అండ్ హియర్ ఫ్రమ్ కృష్ణ. ఎందుకంటే ఈ సీక్రెట్స్ అన్ని కృష్ణకే తెలుసు మన గురించి. మనం ఆల్రెడీ ఎన్నో లైఫ్స్ నుంచి ఈ విషయాలన్నీ మర్చిపోయి మనం ఇక్కడే టెంపరీ హ్యాపీనెస్ కోసం తిరుగుతున్నాం. ఈ డెత్ అనేది మనం క్రాస్ చేస్తే, ఈ టెస్ట్ అనేది మనం పాస్ అయితే, ఒక్కసారి కానీ పాస్ అయితే, గో బ్యాక్ టు వైకుంఠ అండ్ నో మోర్ కమింగ్ బ్యాక్. మళ్ళీ తిరిగి ఇక్కడ జన్మ తీసుకోము. ఓకే, ఏంటో చూద్దాం. కృష్ణ ఏమంటున్నాడు? వన్ హూ రిమెంబర్స్ కృష్ణ అట్ డెత్ అటైన్స్ హిమ్, నో డౌట్. సింపుల్. అంతకాలేచ మామేవా. అంటే డెత్ టైంలో మనం కృష్ణని
తలుచుకోవాలి. మా హోల్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రోగ్రాంలో ఇది ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మేము రిపీట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అదే సారం. దట్స్ వై వి షుడ్ చాంట్ హరే కృష్ణ. సింపుల్ లాజిక్తో చెప్పాలంటే, మనం రోజంతా ఏదైతే మనం ఆలోచిస్తుంటామో కళ్ళలో మనకు అదే వస్తుంది ఒక్కొక్కసారి, రైట్? ఆర్ ఆ కాన్షియస్నెస్ అనేది అలా వెళ్తుంది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి, అవునా? అండ్ ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే, వాట్ ఎవర్ వన్ రిమెంబర్స్ అట్ డెత్ డిటర్మైన్స్ దే నెక్స్ట్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ అంతా మనం ఏ కాన్షియస్నెస్లో అయితే ఉన్నామో, కాన్షియస్నెస్ అంటే మన ఆలోచన విధానాలు, మన క్వాలిటీస్, మన మైండ్ సెట్, మన బిహేవియర్, మన థాట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ లైఫ్లో మనం ఏ బాడీ తీసుకోబోతున్నాం అనేది ఇవి డిసైడ్ చేస్తాయన్నమాట. అంటే ఎంత క్రూషియలో చూడండి, ఎంత ఇంపార్టెంటో చూడండి. మనం ఇది పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఏదో ఉన్నది ఒకటే జిందగీలే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్లాంటి టైటిల్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎవ్రీ వన్ విల్ గెట్ సఫర్. ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతూ అలా డెత్ అయిపోతుంది. సఫర్ అయినా అవ్వకపోయినా పక్కన పెడితే, డెత్ టైంలో మనం ఏ థాట్స్లో అయితే ఉంటామో అలాంటి లైఫ్ మనకు వస్తుంది అంటున్నాడు కృష్ణ. చూడండి, వాట్ ఎవర్ వన్ రిమెంబర్స్ అట్ డెత్ డిటర్మైన్స్ దేర్ నెక్స్ట్ లైఫ్. అది డిసైడ్ చేస్తుంది. ప్రకృతి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో చూడండి. చూడండి ఒకసారి, ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటాం, ఒక్కొక్కరం ఒక్కొక్క థాట్స్తో, ఒక్కొక్క బిహేవియర్, ఒక్కొక్క క్వాలిటీస్తో ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? డాక్టర్ పుట్టిన వెంటనే ఇంజెక్ట్ చేస్తున్నాడా ఏంటి? ఆర్ మదర్ కడుపులో బేబీ ఉన్నప్పుడే మనకి ఇంజెక్ట్ చేస్తున్నారంటే క్వాలిటీస్, ఇది ఈ క్వాలిటీ, ఇది ఈ మైండ్ సెట్, ఈ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఆటోమేటిక్ కాదు. మూర్ఖులందరూ కూడా ఆటోమేటిక్ అని రీజన్ చెప్తారు. నో, ఆటోమేటిక్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలువ దగ్గర, ఒక డ్రైనేజ్ దగ్గర పనిచేసే అతనికి తన ఆక్యుపేషన్ అంటే తనకి నచ్చదు, రైట్? ఎవరికి నచ్చుతుందండి కాలువ దగ్గర పనిచేయడం, డ్రైనేజ్ దగ్గర పని? ఎవరికి నచ్చదు. స్టిల్ వై హీ ఈస్ డూయింగ్ దట్ వర్క్? ఫర్ సర్వైవల్ అనే డైలాగ్ ఇప్పుడు వేయచ్చు తను. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేనప్పుడు ఎందుకో ఆక్యుపేషన్ వచ్చింది తనకి. తలరాత అంటుంటాం చూడండి ఒక్కొక్కసారి. యా, తలరాత కరెక్టే. తలరాత అనేది ఫలితాన్ని ఇక్కడ రాస్తాడు, కరెక్టే. ఫలితాన్ని, మన కర్మ ఫలితాన్ని ఇక్కడ రాస్తే దాన్ని మనం అనుభవిస్తాం. దీని ఫ్లో చూడండి. మన ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళందరూ మొరటుగా ఇవన్నీ చెప్తూ ఉంటారు, నా కర్మ, నా తలరాత, ఇట్లాంటి డైలాగ్స్. మీరు చెప్పండి వాళ్ళకి, నో, ఊరికే నా కర్మ నా తలరాత అనుకోవడం కాదు మమ్మీ. ఈ తలరాత ఎలా వర్క్ అవుతుందో దీని వెనకాల సైన్స్ ఉంది. ఈ కర్మ ఎలా వర్క్ అవుతుందో దీని వెనకాల లాజిక్ ఉంది. ఇది అర్థం చేసుకోండి అని మీరు చెప్పాలి యాక్చువల్. అండ్ హౌ వీ షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ తలరాత కర్మ. రాసేది మన ఫలితాలు. ఫలితాలు వచ్చేది ఇక్కడి నుంచి మనం ప్రీవియస్ లైఫ్స్లో చేసిన కర్మలు. డెస్టినీ వర్సెస్ విల్. డెస్టినీ అంటే ఏంటి? మన కర్మలకు, మనం చేసిన పనులకు వచ్చే ఫలితాలు విల్ గెట్ డిసైడెడ్ బై ప్రకృతి అండ్ కృష్ణ. అది డెస్టినీ. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు, వచ్చినది మనం అనుభవిస్తాం. బట్ ఇక్కడ విల్ ఎక్కడ ఉంటుంది తెలుసా? పిక్చర్లో మనం కర్మ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇది మన చేతుల్లో ఉంది. అందరూ ఎస్కేప్ అయ్యేకి, దేవుడి మీద దొబ్బేకి, కృష్ణ మీద దొబ్బేకి, బ్లేమ్ చేసేకి ఎవ్రీవన్ విల్ యూజ్ ద వర్డ్ డెస్టినీ ఈవెన్ వైల్ డూయింగ్ ద కర్మ. పని చేసేటప్పుడు కూడా డెస్టినీ అనే పదాన్ని యూజ్ చేస్తారు. కృష్ణ చేపిస్తున్నాడు నాతో, డెస్టినీతో అట్లా అయిపోతూ ఉంటుంది, విధి అట్లా, తలరాత. నో, తలరాత కమ్స్ ఇన్ ద పిక్చర్ వెన్ వీఆర్ సఫరింగ్ ద రిజల్ట్స్ ఆర్ ఎంజాయింగ్ ద రిజల్ట్స్. అది తలరాత. ఈ తలరాత రాయడం అదేదో బ్రహ్మదేవుడికి పని లేకను, పని పాట లేకను, కృష్ణకి పని పాట లేకను ఏది పడితే అలా ర్యాండమ్గా రాయరు. మనుషులం మనమే ర్యాండమ్గా పనులు చేయకుండా ఆలోచించి మంచిగా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాం కదా. బ్రహ్మదేవుడికి 4 తలలు ఉంటామని, బ్రహ్మదేవుడు ర్యాండమ్గా ఏది పడితే అది రాస్తూ ఉంటాడు అండి తలరాతలో. ప్రతి ఒక్కరు దేవుడిని బ్లేమ్ చేయడమే. గోపికలు కూడా బ్రహ్మదేవుడిని బ్లేమ్ చేస్తారు. ఎందుకు బ్లేమ్ చేస్తారు తెలుసా? నా తలరాత ఏంటి ఇలా రాసా బ్రహ్మ? నో, ఇట్లా బ్లేమ్ చేయరు. ఓ బ్రహ్మ,
మేము కృష్ణని చూస్తా అంటే, అంత అందాన్ని చూస్తుంటే, అంత ఆ స్మైల్ని చూస్తుంటే, ఆ రూపాన్ని చూస్తుంటే, మేము అంత మంచిగా హ్యాపీనెస్తో ఉంటే, హ్యాపీగా అట్లా మేము ఆస్వాదిస్తూ ఉంటే, ఒక్కొక్క సెకండ్కి లేదా 2 సెకండ్లకు ఒకసారి ఆ మిల్లీ సెకండ్స్ మేము కనురెప్పలు ఆర్పుతా ఉన్నాము. ఎలా క్రియేట్ చేసావు అసలు ఈ బాడీని? ఆ కనురెప్పలు ఎందుకు అట్లా క్రియేట్ చేసావు? అది ఆ మిల్లీ సెకండ్స్ అయినా ఎందుకు ఆర్పడానికి క్రియేట్ చేసావు? ఏం అసలు ఎట్లా ఎట్లా అసలు ఇట్లా చేసావు అసలు అనవసరంగా? ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. ఇలా ఉండాలి యాక్చువల్లీ. అంతేగాని మనమన్ని చెత్త చెత్త కర్మలన్నీ చేసుకుంటూ ఏ పని చేయాలన్నా ఏ పని చేయకుండా నాలెడ్జ్ తీసుకోకుండా, కృష్ణ దగ్గర నుంచి మనం వినకుండా, కృష్ణ భగవద్గీత మనం చదవకుండా, పనులన్నీ మన విల్తో చేస్తే, మన ఇండిపెండెన్స్తో చేస్తే, ఎవ్రీ లివింగ్ ఎంటిటీ హ్యాస్ ఇండిపెండెన్స్. ప్రతి ఒక్క జీవికి కొద్దిపాటి స్వతంత్రం ఉంటుంది. ఆ కొద్దిపాటి స్వతంత్రం కృష్ణ దగ్గర నుంచి వచ్చినది. కృష్ణ ఫుల్ ఇండిపెండెంట్, మనం లిమిటెడ్ ఇండిపెండెన్స్ అనమాట. ఆ కొద్దిపాటి స్వతంత్రంతో ఇష్టం వచ్చినట్లు చేసే ఇది ఉంది. అవుట్ ఆఫ్ లవ్ కృష్ణ విల్ గివ్ ఇండిపెండెన్స్ టు అస్. ఫాదర్ ఎలా అయితే పిల్లవాడికి కొద్దిపాటి స్వతంత్రాన్ని ఇస్తాడో సేమ్ అలానే. బట్ వెన్ వీ యూజ్ దట్ ఇండిపెండెన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ, యా నైస్. బట్ ఆ స్వతంత్రం, కొద్దిపాటి స్వతంత్రాన్ని పిల్లవాడికి కత్తి తీసుకొని పొడుచుకుంటే ఫస్ట్. సో అలా మనం ఆ కొద్దిపాటి స్వతంత్రాన్ని మిస్యూజ్ చేస్తున్నాం అనమాట. మిస్యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా సఫర్ అవుతుంటాం. ఓకే, ఏ పని చేయాలి ఏ పని చేయకుండా తెలియకుండా. సో అలా మన లైఫ్లో, అందుకే మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. వీఆర్ వాట్ వి ఈట్. మనం ఏ గుణంలో అయితే ఉంటామో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మన నెక్స్ట్ లైఫ్లో ఆ గుణం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 4th చాప్టర్లో కృష్ణ అంటున్నాడు, గుణ కర్మ విభాగశః కారణం గుణ సంగస్య, భాగవతంలో. అంటే దీనికి అర్థం ఏంటి? మన లైఫ్ అనేది, మన బాడీ అనేది దేని బట్టి డిసైడ్ అవుతుందంటే నెక్స్ట్ లైఫ్ గుణము అండ్ కర్మ. మీన్స్ మన క్వాలిటీ, మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఏ గుణంలో ఉన్నాము. నెక్స్ట్ కర్మ అంటే మనం చేసిన కర్మల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి. ఈ రెండింటిని బట్టి మన నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అయ్యింది. ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటే, చాలామంది మూర్ఖులు ఏమంటారంటే మనకు అసలు నెక్స్ట్ లైఫ్ లేదంటారు. అంటే వాడు చనిపోయిన తర్వాత ఏం లేదు, ఇంకా అయిపోయింది అనుకుంటున్నాడు వాడు. మరి ఒకవేళ అది నిజం అనుకుంటే, ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు బ్రతికుండి ఈ డైలాగ్ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు మన కళ్ళ ముందు వాడు ఉన్నాడు కదా, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి నో ఆన్సర్. అలా కాలిపోతాము అని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు అనమాట. ఏదో చిన్నది వేలు కాలితే ఎట్లయితే ఉంటుందో అప్పుడు బాడీ మొత్తం కాలుతుంది, మనకి చనిపోతాం కదా, నొప్పి ఉండదులే అని. నో, ఒక పిల్లవాడి చేతిలో నుంచి రిమోట్ లాక్కున్నప్పుడు వాడి పెయిన్ ఎలా ఉంటుంది? కోర్స్ ఆ పెయిన్ చాలా తక్కువ. నేను అనేది ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తున్నాను అంతే. మనం ఎంత అటాచ్ అయి ఉంటామంటే ఈ బాడీకి, ఆ లాస్ట్ మూమెంట్లో సోల్ మన ఆత్మని, ఆ యమదూతలు అవ్వచ్చు, ఎవరైనా కానీ, ఆ ప్రకృతి అవ్వచ్చు, ఆ టైంలో మన అదృష్టాన్ని బట్టి ఎవరు వస్తారో తెలియదు. కరెక్ట్గా ఉంటే విష్ణుదూతాస్ వస్తారు, విల్ గో బ్యాక్ టు కృష్ణ. ఇఫ్ నాట్, యమదూతాస్ వస్తారు, గో టు యమధర్మరాజ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్, పనిష్మెంట్ తీసుకోవాలి. ఆ సోల్ని లాక్కెళ్ళేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందంటే, మన శాస్త్రంలో చెప్పబడింది, చావు సమయంలో ప్రతి ఒక్కరు కూడా 1000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో బాడీకి, ఆ మూమెంట్ అలా ఫీల్ అవుతారు అందరూ. మనకి తెలియదు, అది చనిపోయిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్పలేరు మనకి. అందుకే వి షుడ్ లిసన్ శాస్త్ర. లేదు నేను తెలిస్తేనే నమ్ముతాను అంటే ఫూలిష్ అనమాట. ఓకే, సో డెత్ అనేది అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకు ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ పెయిన్ మనం బాడీతో అటాచ్ అయిపోయి ఉన్నాం అనమాట. నరాల్లో మనం అటాచ్మెంట్ అనేది ఉంది. నేను ఈ బాడీని, ఆ ఎంజాయ్మెంట్స్, ఆ సెన్స్ గ్రాటిఫికేషన్, బాడీలీ కన్సెప్షన్తో ఎంజాయ్మెంట్స్ అవన్నీ కూడా. సో మనం ఈ బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, ఫింగర్ తెగిపోతే వై వీఆర్ గెటింగ్ పెయిన్? ఎందుకు పెయిన్ వస్తుంది మరి? సో ఎందుకంటే మనం అంతగా అటాచ్ అయి ఉన్నాం ఆ ఫింగర్తో. ఆ సోల్ అన్నది యాక్చువల్లీ సోల్ వేరు, ఫింగర్ వేరు. బికాస్ ఆ ఫింగర్ని కోస్తే డెడ్ బాడీకి ఎందుకు నొప్పి రావట్లేదు మరి? ఎందుకంటే సోల్ లెఫ్ట్ ఆల్రెడీ. సోల్ లెఫ్ట్ ద బాడీ, ఆత్మ వెళ్ళిపోయింది బాడీలో నుంచి. అందుకే పెయిన్ రావట్లేదు. పెయిన్స్ అండ్ ప్లెజర్స్ ఈ బాడీతో అటాచ్ అయి ఉండడం వలన. యూనో, యాక్చువల్లీ సోల్కి పెయిన్స్ అండ్ ప్లెజర్స్ ఉండవు. మళ్ళీ అటాచ్మెంట్ పోలేక మళ్ళీ ఇంకొక బాడీ. ఎందుకంటే కోరికలు, థాట్స్, ఇవన్నీ కూడా యూనో
తీరనివి ఉంటాయి. అందుకే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్. ఈ ఫైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అందరు అంటారు ఇంతగా ఎప్పుడూ చేసుకోవాలన్నా చాంటింగ్, ఏదో అట్లా దేవుని రూమ్లో ఒక 1 minute కూర్చొని హరే కృష్ణ అంటే అయిపోతుంది కదా. నో, బికాస్ ఈ చాంటింగ్ అనేది దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే చాంటింగ్ ఈజ్ ఇంటర్లింక్ విత్ ద డెత్. భగవద్గీత, చాంటింగ్, భాగవతం ఇదంతా కూడా ఈ సబ్జెక్ట్ మొత్తం, ఈ చాంటింగ్ ఇదంతా కూడా ప్రసాదం ఇవన్నీ కూడా లింక్డ్ విత్ ద డెత్ అన్నమాట. అంత మెయిన్ సబ్జెక్ట్ ఇది డెత్ అనేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, రైట్? డెత్ ఎప్పుడు వస్తుందో తెలియదు. చాంటింగ్ దేనికి మనం చేస్తున్నాం? వాట్ ఎవర్ వన్ రిమెంబర్స్ అట్ డెత్ డిటర్మైన్స్ దేర్ నెక్స్ట్ లైఫ్. ఫస్ట్ నెక్స్ట్ ముందు శ్లోకాల్లో వన్ హూ రిమెంబర్స్ కృష్ణ అట్ డెత్ అటెన్స్ హిమ్ ఇన్ టు డౌట్, నో డౌట్, వితౌట్ ఎనీ డౌట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జన్మ తీసుకుంటున్నంత కాలం మనకి సఫరింగ్ తప్పదు. ఓకే, ఈ బాడీ తీసుకుంటున్నంత కాలం మనకి సఫరింగ్ తప్పదు. దుఃఖాలయం అంటున్నాడు కృష్ణ, నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది 8.15లో. సో దీని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే బర్త్, డెత్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, ఈ లైఫ్ సైకిల్ నుంచి కంప్లీట్ హ్యాపీనెస్ని మనం పొందాలంటే వి షుడ్ రియలైజ్ అబౌట్ సోల్. మన ఆత్మను గుర్తించి ఆత్మస్వరూపాన్ని మళ్ళీ మనం తిరిగి పొందాలి. ఈ బాడీని మనం మళ్ళీ తీసుకోకూడదు. అది అల్టిమేట్ గోల్ అయి ఉండాలి ప్రతి ఒక్కరికి. వెన్ వి డై ఇన్ దిస్ లైఫ్, ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇంకా మళ్ళీ మనం తిరిగి బర్త్ తీసుకున్నామా డన్, ఫినిష్. మనం మళ్ళీ సఫరింగ్స్, బర్త్ డెత్, బర్త్ డెత్, బర్త్ డెత్, బర్త్ డెత్, ఈ చక్రం అనేది ఆగదనమాట. ఎప్పుడైతే మనం డెత్ టైంలో కృష్ణ కాన్షియస్లో ఉంటామో, కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటామో, కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటామో, కృష్ణని గుర్తుపెట్టుకుంటామో, కృష్ణ మన మైండ్లోకి వస్తాడో, అప్పుడే మనం ఈ బర్త్ డెత్ సైకిల్ని స్టాప్ చేయగలం. ఎలా స్టాప్ చేస్తున్నాం? మనం సెకండ్ శ్లోకంలో చూడండి, వాట్ ఎవర్ వన్ రిమెంబర్స్ అట్ డెత్ టైంలో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏదైతే మైండ్లోకి వస్తుందో అక్కడికి వెళ్తాం. మనం అలాంటి బాడీ తీసుకుంటాం. ఓకే, సో కృష్ణని మనం గుర్తుపెట్టుకోగలిగితే, కృష్ణ కాన్షియస్నెస్లో కన్నా ఉండగలిగితే, కృష్ణ తప్ప వేరే ఏ స్మరణ అప్పుడు లేకుండా ఉంటే అప్పుడే మనం వైకుంఠాన్ని చేరగలం, కృష్ణాన్ని చేరగలం. టైం ట్రావెల్ అంటారు చూడండి, అదొక చెత్త ట్రావెల్. అది పనికొస్తుందో లేదు తెలియదు, కానీ ఇది పక్క పనికొస్తుంది. మనం ఆల్రెడీ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. యంత్రారూఢ అని కృష్ణ అంటున్నాడు. ఈ బాడీ, మెటీరియల్ బాడీ అనే మిషన్లో, ప్రకృతి ఇచ్చిన మిషన్, ఈ మిషన్లో మనం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఇదొక మిషన్ అనమాట. మీరు భగవద్గీతలో 18th చాప్టర్లో శ్లోక నెంబర్ గుర్తు రావట్లేదు, ఓ అర్జున, నేను ప్రతి ఒక్కరి బాడీలో ఉంటాను, ఈ ఆత్మతో పాటు ఈ ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతుందో నేను కూడా అలా ఆ బాడీస్లో అట్లనే ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు వీడు నా వైపు తిరిగితే తీసుకెళ్దామా అని. ఈ బాడీ అనేది ప్రకృతి ఇచ్చిన మిషన్ లాంటిది. ఓకే, అట్లా ట్రావెలింగ్ మిషన్. ఇలా ట్రావెల్ చేస్తూ 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 మనం ఎలా ట్రావెల్ చేయాలంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ట్రావెల్ చేయాలంటే షుడ్ గో టు గోలోక. చూడండి అక్కడ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి. మనోళ్ళు మూన్ ప్లానెట్ అది ఇది అంటారు. నో, అది ఎప్పటికీ వర్క్ అవ్వదు, అదొక ఫేక్. బికాస్ టు రీచ్ సమ్వేర్ వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఆర్ టు రీచ్ ఈవెన్ టు ద మూన్. భాగవతంలో చెప్పబడింది, మనం ఎట్లాంటి రకాల ఎన్ని రకాల పుణ్య ఫలితాలు, పుణ్యకర్మలు మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా మనం మూన్ ప్లానెట్కి వెళ్తాం. అక్కడ జన్మ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ జన్మ తీసుకోవాలంటే ఏం చేయాలి. ఇంకో శ్లోకం ఉంటుంది 9th చాప్టర్లో అనుకుంటా, మనం ఎవరినైతే కొలుస్తామో అక్కడికి వెళ్తాం. ముక్కోడి దేవతల్ని కొలిస్తే వాళ్ళ లోకాలకి వెళ్తాం, పితృదేవతల్ని కొలిస్తే వాళ్ళున్న దగ్గరికి వెళ్తాం, దయ్యాన్ని కొలిస్తే గోస్ట్ లోకాస్ ఉంటాయన్నమాట. సో ఇలా మనం డెత్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆ చివరి క్షణాలు. అందుకే చూడండి, ఓల్డ్ మెన్ యాక్చువల్లీ చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ, బట్ స్టిల్ ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓల్డ్ పీపుల్ని చూడండి ఒకసారి, వాళ్ళ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో డెత్ టైంలో, చాలా దారుణం. దెర్ ఈజ్ నో ఛాన్స్ అట్ ఆల్ ఫర్ దెమ్ టు గో బ్యాక్ టు కృష్ణ. అయిపోయింది ఇంకా అక్కడ. చిన్నప్పటి నుంచే కాన్షియస్నెస్ అలవాటు కావాలి. ఓకే డెత్ టైంలో కృష్ణ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా, అప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అవునా, లేదంటే నెక్స్ట్ లైఫ్ సఫరింగ్ ఉంటుంది. ఓకే డెత్ టైం వచ్చేసరికి ఆ డెత్ టైంలో నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుకుంటాను, డన్ ఫినిష్. నో, ఎలా ఇస్తాడు కృష్ణ ఛాన్స్? నో, డెత్ ఈజ్
సడన్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు అంత అంత సినిమా ఉండదు. ప్లేన్ క్రాష్ అయింది కదా, ఎవడనుకుని ఉంటాడు హరే కృష్ణ అని? నో డౌట్ ఒక కృష్ణ కాన్షియస్ పర్సన్ తప్ప. అది బేసిక్ అదనమాట. లేదంటే మన కృష్ణ కాన్షియస్తో లేని వాళ్ళని మీరు ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది ఎన్నెన్ని ఉంటాయో వాళ్ళ బుర్రలో. అవునా? సో అది చాలా చాలా కష్టం అనమాట. డివోషన్ ప్లస్ డ్యూటీ ఈక్వల్ టు పర్ఫెక్షన్. ఓకే, అట్లా. ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్, ఫిక్స్ ద మైండ్ ఆన్ హిమ్ అలోన్. చూసారా మెడిటేషన్ వెనకాలన్న సైన్స్? కృష్ణ మీద మైండ్ ఫిక్స్ చేస్తేనే పర్ఫెక్షన్. లేదంటే ఇఫ్ మనం కృష్ణ మీద కన్నా థాట్స్ పెట్టకుండా మెడిటేషన్ చేస్తే, ఏదో స్లీపింగ్ ఆర్ ఇంకోటి చేస్తే, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మెడిటేషన్? ఇఫ్ అట్ ద టైమ్ ఆఫ్ మెడిటేషన్ వెన్ వి డై, వాట్స్ ద యూస్? నెక్స్ట్ లైఫ్లో మొత్తం నిద్రపోతుంటాం. అప్పుడు మెడిటేషన్ అంటేనే స్లీపింగ్ ఈ కలియుగంలో. అండ్ వెన్ వి స్టాప్, బ్లాక్గా ఉంటుంది మొత్తం మెడిటేషన్. కృష్ణ మీద కన్నా స్మరణ కానీ లేకుంటే, కృష్ణ రూపం కన్నా మన మైండ్లో లేకుంటే, కృష్ణ మీద మన మైండ్ కన్నా ఫిక్స్ చేయకుంటే, అలా బ్లాక్గా ఏం చూస్తాం? నెక్స్ట్ లైఫ్లో గుడ్డిగా పుడతాం, గుడ్డోళ్ళలాగా పుడతాం. అప్పుడు అలాంటి థాట్లో వెళ్ళిపోతాం. కాబట్టి దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన భాగవతంలో. డెత్ టైంలో అలా కోరుకుంటే, అలా ఆలోచిస్తూ ఉంటే మనం ఎక్కడ జడ భరత్ అని ఒక జింకతో జింక థాట్స్లో ఉండి డియర్ లాగా బాడీ తీసుకుంటాడు అనమాట. భక్తుడైనా స్టిల్ మనకు చూపించేకి ఈ లీల అంతా జరిగిందనమాట. తర్వాత రిమెంబర్స్ బై ద గ్రేస్ ఆఫ్ కృష్ణ. అండ్ ఆఫ్టర్ దట్ చాలా అలర్ట్గా తర్వాత ఇది చాలా బాగుంటుంది ఈ స్టోరీ. అండ్ ఇంకా కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, మెడిటేట్ విత్ అన్వేవరింగ్ డివోషన్. ఎందుకంటే వేవరింగ్ అంటే మనం డిస్టర్బ్ మోడ్లో, లేదంటే ఎలా పడితే ఒకసారి అట్లా ఉన్నాం అనుకోండి. ఒకసారి అట్లా ఉన్నప్పుడు డెత్ వస్తే దాన్ని ఫినిష్. అందుకే చాలా స్టడీగా ఈ కృష్ణ కాన్షియస్నెస్లో మనం ఉండాలి. కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్, చాంటింగ్, ప్రసాదం, అసోసియేషన్, బుక్ రీడింగ్, హియరింగ్, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. సో ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ, సతతం కీర్తయంతో మాం. అప్పుడే పాసిబుల్ అవుతుంది. ద మూమెంట్ మనం కృష్ణ కాన్షియస్ కాకుండా వేరే కాన్షియస్లో ఉంటే మాయా కాన్షియస్. కృష్ణ పెట్టే టెస్ట్ ఇప్పటికే మనం చాలా లైఫ్స్లో ఫెయిల్ అయ్యాం తెలుసా. ఎన్ని టెస్ట్లు ఫెయిల్ అయ్యాము ఇప్పటికే. 84 lakhs ఆఫ్ స్పీసెస్ ఉంటాయి, 84 లక్షల జీవరాశులు. ఎక్కడ మనకి బర్త్ వస్తుందో తెలియదు, ఎలాంటి బాడీ తీసుకుంటామో తెలియదు. అన్నిటికన్నా వర్స్ట్ బాడీ ఏంటి తెలుసా? వర్స్ట్ స్పీస్ ఆఫ్ లైఫ్ ఆక్వాటిక్స్. కేటగిరీస్ కూడా చైతన్య చరితామృతాలు ఉంటాయి. ఓకే, సో జలజం, ఆక్వాటిక్స్, నీళ్ళల్లో బ్రతికే జీవరాశులు, చేపలు. వర్స్ట్ ఆఫ్ ద 84 lakh స్పీసెస్ అమాంగ్ ఆల్. అది వస్తే నరకం ఇంకా. అండ్ హ్యూమన్ ఫామ్స్లో కూడా మళ్ళీ స్పీసెస్ ఉంటాయి. రాక్షసత్వం, నాస్తికులు, పుణ్యాత్ములు, ఇట్లా. ద యోగి మస్ట్ క్లోజ్ ద సెన్సెస్, ఫిక్స్ మైండ్ ఇన్ హార్ట్. సో మన ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. సెన్సెస్ని కంట్రోల్ చేయలే ఏ మెడిటేషన్, ఏ జపం, అది ఇది మన ప్రపంచంలో మార్కెట్లో చాలా ఉన్నాయి కదా. ఇంద్రియాలని కంట్రోల్ చేయని ఏ మెథడ్ అయినా కానీ వర్స్ట్ మెథడ్, అదొక చెత్త మెథడ్. మనం ఓన్గా స్పెక్యులేట్ చేసుకున్న మెథడ్ అని ఫిక్స్ అవ్వాలి. ఓకే, మన ఇంద్రియాలని టంగుతో హరే కృష్ణ జపం చేసి కంట్రోల్ చేయాలి. కృష్ణ ప్రసాదంతో ప్యూరిఫై చేయాలి దాన్ని. అండ్ మన సెన్సెస్ని కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఇంటెలిజెన్స్ని, తెలివిని కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఇలా చేస్తే ఫిక్స్ మైండ్ ఇన్ హార్ట్. మన సోల్ అండ్ సూపర్ సోల్ పైన మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. రైజ్ ప్రాణ టు ద హెడ్. మన సోల్ కాన్షియస్నెస్ అనేది అక్కడ చక్రాలు ఉన్నాయి చూసారా తన బాడీలో. ఇలా ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట ఒకే లైన్లో స్టడీగా. సో యాక్చువల్లీ దీనికి ఒక శ్లోకం ఉంది, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో అనుకుంటా. సో ఇలా మనం యాక్చువల్లీ టంగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది మొత్తం. ఆ టంగ్తో మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ జెనిటల్స్ వరకు కూడా ఆ చక్రాలు ఉన్నాయి చూడండి. నెక్, స్టమక్, జెనిటల్స్, ఆ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా. అందుకే వీ షుడ్ ఈట్ రెగ్యులేటెడ్లీ. రెగ్యులేషన్ అనేది ఉండాలి మన ఈటింగ్లో. లేదంటే ఈవెన్ మన సెక్స్ కంట్రోల్ కూడా ఉండదు అనమాట. ఇఫ్ యూ ఈట్ మోర్, ఆల్ ద మెటీరియల్ డిజైర్స్, మెయిన్లీ సెక్స్ డిజైర్, ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. ఇఫ్ యూ ఈట్ లెస్, మైండ్ విల్ గెట్ డిస్టర్బ్ అగైన్. సో అందుకే మనం ఆహారం కూడా కంట్రోల్డ్గా, రెగ్యులేటెడ్గా ఉండాలి. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అండ్
మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణ పదార్థాలు, తమోగుణ పదార్థాలు తినకూడదు. సత్వగుణ పదార్థాలు కృష్ణకు ఆఫర్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మనం తినాలి. అప్పుడే మన జెనిటల్స్ వరకు కూడా మనం ఆర్గాన్స్, మన మైండ్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. ఇవన్నీ ఇదంతా దీని వెనకాల జస్ట్ మనం తినే ఆహారం వెనకాల ఎంత సైన్స్ ఉందో చూడండి. దాన్ని బట్టే మన కంప్లీట్ లైఫ్ డిస్టర్బ్డా, క్లారిఫైడా, ప్యూరిఫైడా అనేది ఉంటుంది. చాంట్ ఓం, థింక్ ఆఫ్ కృష్ణ. చాంటింగ్ ఓం అండ్ రిమెంబరింగ్ కృష్ణ లీడ్స్ వన్ టు ద స్పిరిచువల్ వరల్డ్. అఫ్ కోర్స్ ఇది ఫార్మాలిటీకి ఇవన్నీ చెప్తున్నాడు కృష్ణ. స్పిరిచువల్ మాస్టర్ మనకి మంచిగా శాస్త్రాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ కలియుగంలో మనకి ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఇలా. బికాస్ కృష్ణ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్, ఓం ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ. మనం నిన్న చూసుకున్నట్లు. సో ద సిలబల్ ఓం ఈజ్ కృష్ణ, ఐఎమ్ ద సిలబల్ ఓం అర్జున. ఓం అంటే నేనే అర్జున. సో అట్లా మనం అందుకే మనం చేసే మంత్రాలు అన్నీ ఉన్నాయి. హరే కృష్ణ, రామ, ద ఎనర్జీ ఆఫ్ కృష్ణ, రాధారాణి, కృష్ణ, రామ, ఇవన్నీ ఉన్నాయి. 2 destinies after death. Devotees who think of Krishna constantly attain him easily. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసుకుంటారో చావు సమయంలో పక్కా కృష్ణ థాట్స్లో ఉంటారు. కృష్ణాని పొందడం చాలా ఈజీ వాళ్ళకి. ద మెటీరియల్ వరల్డ్ ఈజ్ టెంపరీ. ఫ్రమ్ బ్రహ్మలోక డౌన్ ఆల్ ప్లానెట్స్ ఇన్వాల్వ్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్. చూసారా, చాలామంది నాకు స్వర్గలోకంకి వెళ్ళాలనుంది, నేను స్వర్గానికి వెళ్ళాలి, నాకు లగ్జరీ లైఫ్ కావాలి నెక్స్ట్ లైఫ్లో, నేను అలా పుట్టాలి, ఇలా పుట్టాలి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి కోరుకుంటుంటాం. సో ఇవన్నీ వితౌట్ నాలెడ్జ్. ఇక్కడ కృష్ణ ఏమంటారు అని చూడండి, ఒక లైన్లో మొత్తం తీసి పడేస్తున్నా. బ్రహ్మలోకం అన్నిటికంటే ఉన్నతమైన లోకం తెలుసా, స్వర్గలోకం కంటే గొప్పది. అక్కడి నుంచి చివరి లాస్ట్లో చీమ లాంటి దరిద్రమైన పొజిషన్స్, కాలువలో ఏవో ఇన్సెక్ట్స్ అట్లాంటి బర్త్ తీసుకున్నప్పటికీ కూడా మనం తిరిగి మళ్ళీ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ సైకిల్లో పడాల్సిందే. ఎందుకంటే మనం కృష్ణ చెప్పినట్లు కృష్ణ కాన్షియస్నెస్లో అకర్మ కేటగిరీలో ఉన్న డిటాచ్డ్గా మనం కనుక కర్మలు చేయకుంటే, మనం చేసే పనులతో అటాచ్మెంట్ అనేది పెట్టుకుంటే, ఆ ఫలితాన్ని కనుక ఎంజాయ్ చేయాలి అనే థాట్ కన్నా మనం పెట్టుకుంటే, కృష్ణకు ఆఫర్ చేయకుండా వి విల్ టేక్ బర్త్. ఈవెన్ పుణ్యకర్మలు చేసినా కానీ ఆ రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గలోక ప్రాప్తి వచ్చినా కానీ భూలోకంలో ఎంజాయ్ చేసే పదార్థాలు తినడం, తాగడం, ఇంకొకటి వాటికన్నా ఎక్కువ సుఖం ఉంటుంది స్వర్గంలో. ఇంకా సెక్స్ డిజైర్ కూడా ఈవెన్ ఇంకా ఎక్కువ ఆనందించవచ్చు స్వర్గలోకాలలో కూడా. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఎంత ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంబానీ లైఫ్ అందరూ కోరుకుంటుంటారు, రైట్? ఆర్ ఇంకొకరు పెద్ద రిచర్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే డెత్ అనేది సర్టైన్, చావు తథ్యం ఖచ్చితంగా. జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవి ఆగవు. అందుకే ఫూల్స్ మాత్రమే ఇలా హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్లో పుణ్య ఫలితాలు అనుభవించాలి అని. అసలే ఇంకా దారుణమైన ఫూల్స్ పాపకర్మలు చేసి ఇంకా లోవర్ ప్లానెట్స్లోకి వెళ్తారు. సో అందుకే మనం లోవర్ ప్లానెట్స్కి వెళ్ళకూడదు, హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళకూడదు, పుణ్యకర్మలు చేయకూడదు, పాపకర్మలు చేయకూడదు. కృష్ణ చెప్పిన కర్మలు చేస్తూ, కర్మ ఫలితాన్ని కృష్ణకు ఆఫర్ చేస్తూ, కృష్ణ కోసం నిస్వార్థంగా పనిచేయాలి. అహైతుకి అంటాం శిక్షాష్టకంలో. కృష్ణ చైతన్య మహాప్రభు చెప్తాడు. అంటే నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండ్ టు వర్క్ ఫర్ కృష్ణ, టు సర్వ్ కృష్ణ. ఇలా మనం భక్తి చేయాలి, ఇలా మనం సేవ చేయాలి. అప్పుడే మనం డివోటీస్ నెవర్ రిటర్న్ టు దిస్ మెటీరియల్ వరల్డ్. సో బ్రహ్మలోక డౌన్ టు ఆల్ ద లోవర్ ప్లానెట్స్ అన్నీ కూడా సఫరింగ్తో కూడినవి, దుఃఖాలయాలు అంటున్నాడు కృష్ణ. అంటే ద వరల్డ్ ఆఫ్ మిజరీస్, దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ మొత్తం దుఃఖం ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా టెంపరీ ప్లానెట్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ మన లైఫ్స్ అన్నీ కూడా కీప్ ఆన్ చేంజింగ్. అండ్ అందుకే బ్రహ్మదేవుడు కూడా భాగవతంలో శ్లోకం ఉంటుంది, కృష్ణ లోకాన్ని చూసి, కృష్ణాన్ని చూసి, కృష్ణ పక్కనున్న గోపబాలురు, కౌహెడ్ బాయ్స్ వీళ్ళు ఎంజాయ్ చేసే ఆ ఎంజాయ్మెంట్ని చూసి, వాళ్ళ హ్యాపీనెస్ని చూసి బ్రహ్మ ఆల్సో విల్ ఫీల్ జెలస్. బ్రహ్మదేవుడు కూడా జెలస్ ఫీల్ అవుతాడు అనమాట. నా పొజిషన్ ఉంది, ఎందుకు వేస్ట్, దేనికి పనికిరాదు, వీళ్ళు ఎంత అదృష్టం చేసుకొని ఉంటే కృష్ణ నీ దగ్గర ఇట్లాంటి లైఫ్ పొందుతారు అసలు. సో అందుకే కృష్ణ ప్లానెట్ని చేరడం ఉత్తమం, ఉన్నతమైనది, టాప్ మోస్ట్.
యూనో అది. అండ్ కృష్ణాస్ ఎటర్నల్ నేచర్. ఓ కృష్ణ చాలా ఉన్నాయి. కృష్ణాస్ ఎటర్నల్ నేచర్. కృష్ణ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ టైం వన్ డే. ఆఫ్ కోర్స్ ఇది జస్ట్ క్యాల్కులేషన్ అండి. మన లైఫ్ టైం ఎలా సాగుతుంది అండ్ అలానే మనం ఎన్నిసార్లు బర్త్ తీసుకుంటున్నాం అండ్ బ్రహ్మ డే ఎలా ఉంటుంది, హౌ బ్రహ్మ విల్ కీప్ ఆన్ చేంజింగ్. బ్రహ్మ డే ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్ ఇన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ క్యాల్కులేషన్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు భగవద్గీత ఓపెన్ చేసి వర్సెస్ చదవండి 17, 18, 19. వన్ డే ఆఫ్ బ్రహ్మ ఈక్వల్ టు 4.32 బిలియన్ ఇయర్స్ మన ఇయర్స్. సో వన్ నైట్ ఆఫ్ బ్రహ్మ 4.32 బిలియన్ ఇయర్స్. డ్యూరింగ్ బ్రహ్మాస్ డే బీయింగ్స్ ఆర్ బోర్న్. బ్రహ్మ రోజు మొదలైనప్పుడు మనమందరం కూడా జన్మలు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. కీప్ ఆన్ టేకింగ్ బర్త్ డెత్. డ్యూరింగ్ హిజ్ నైట్, తన నైట్ స్టార్ట్ అయినప్పుడు మనమందరం కూడా యానిహిలేట్ అయిపోతాం. విష్ణుమూర్తి యొక్క హోల్స్ శ్వాసలోకి వెళ్ళిపోతాం అన్నమాట. మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఐ మీన్ వి విల్ బీ being just calm, resting upon the Vishnu, like in the Vishnu. And Brahma day malli start అయినప్పుడు 4.32 బిలియన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీ కమ్ ఇన్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ అకార్డింగ్ టు అవర్ కర్మాస్. అదంతా ప్రకృతి చూసుకుంటుంది, విష్ణు చూసుకుంటాడు. క్యాల్కులేషన్స్ అన్ని మనం వరి అవ్వాల్సిన పని లేదనమాట. మనం వరి అవ్వాల్సింది ఈ ప్రాసెస్ నాపి మనం కృష్ణ దగ్గరికి వెళ్ళడం. ఇప్పటికే అందుకే మనం 4.32 బిలియన్ ఇయర్స్లో మనం ఇప్పటికీ ఎన్నిసార్లు పుట్టింటామో గెస్ చేయండి అసలు. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ కలియుగంలో 100 ఇయర్స్, రైట్? కలియుగం ఆల్రెడీ 5000 ఇయర్స్. సారీ 432 సంథింగ్. సో అట్లా లక్షల, అట్లా ఈ కలియుగం ఆల్రెడీ ఇన్ని లక్షల సంవత్సరాలు ఉందన్నమాట. సో మనం ఎన్ని యుగాలు, ఎన్ని చతుర్యుగాలు, ఎన్ని మనువులు, ఎన్ని ఈ 4 యుగా సైకిల్స్ అనేవి రిపీట్ అయి ఉంటాయి 4.32 బిలియన్ ఇయర్స్లో. సో అలా ఇన్ వన్ డే ఆఫ్ బ్రహ్మ, ఈ ఒక్కరోజు బ్రహ్మ ఒక రోజులో మధ్యలో, ప్రతి బ్రహ్మ ఒక రోజులో మిడ్ ఆఫ్టర్నూన్ చైతన్య మహాప్రభు అవతారం అనేది వస్తుంది అన్నమాట. అది వచ్చినప్పుడు ఉన్న లివింగ్ బీయింగ్స్, ఆ అవతారం వచ్చినప్పుడు ఉన్న లివింగ్ బీయింగ్స్ చాలా చాలా అదృష్టవంతులు. బికాస్ దే విల్ గెట్ ద డైరెక్ట్ ప్రాసెస్ టు రీచ్ కృష్ణ, టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సఫరింగ్. హరే కృష్ణ మహామంత్రం ఇప్పుడు మనం వింటున్నది, ఇప్పుడు మనం ఉన్నది ద మిడ్ డే ఆఫ్ బ్రహ్మ. ఓకే, స్టిల్ ఇంకా హాఫ్ డే ఉంది. సో అండ్ కీప్ ఆన్, మనం ఎంతలోపు అయిపోచేసుకుంటే, లేదంటే మళ్ళీ వీ గో బ్యాక్ అండ్ రెస్ట్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఐ మీన్ వి స్టార్ట్ అగైన్. మనం మళ్ళీ జన్మ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ప్లానెట్స్ అన్నీ అనిహిలేట్ అవుతాయి, మళ్ళీ క్రియేట్ అవుతాయి, మళ్ళీ అనిహిలేట్ అవుతాయి, మళ్ళీ మెయింటైన్ అవ్వబడతాయి, మళ్ళీ క్రియేట్ అవుతాయి. విష్ణు, బ్రహ్మ, శివ, క్రియేషన్, అనిహిలేషన్, మెయింటైనింగ్ అనమాట. అదే అనిహిలేషన్, డిస్ట్రక్షన్ బై శివ. ఓకే, దిస్ సైకిల్ ఎండ్లెస్లీ రిపీట్స్. భూత్వా ప్రళీయతే అంటే మన ఈ సైకిల్ అనేది ఈ అనిహిలేషన్ అండ్ క్రియేషన్ జరిగినప్పుడు మనం కూడా చాలా హెల్ప్లెస్గా మనం మళ్ళీ వస్తుంటాం, మళ్ళీ ఈ బాడీని తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇంత టైర్డ్ అనమాట. ఆ టైర్డ్నెస్ కనపడదు. కృష్ణ విల్ గివ్ అవర్ ఫర్గెట్ఫుల్నెస్ అగైన్ రిమెంబరెన్స్, ఫర్గెట్ఫుల్నెస్. బికాస్ వీ నీడ్ టు సఫర్, రైట్? కర్మ ఫలితాలు ఖచ్చితంగా అనుభవించాలి. వెన్ వి చాంట్ హరే కృష్ణ, కృష్ణ విల్ గివ్ అగైన్ రిమెంబరెన్స్ అబౌట్ హిమ్. ఓకే, సుప్రీం డివైన్ అబౌట్ బియాండ్ ద మెటీరియల్ వరల్డ్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఇన్ని ప్లానెట్స్ అనిహిలేట్ అయ్యి క్రియేట్ అవ్వబోయి ఈ ప్లానెట్స్ అన్నిటికీ బియాండ్ ఇంకా టాప్ మోస్ట్ ప్లానెట్ కృష్ణ ప్లానెట్, గోలోక ప్లానెట్, వైకుంఠ ప్లానెట్స్. ఫస్ట్ వైకుంఠ ప్లానెట్స్ వస్తే దానికన్నా టాప్ మోస్ట్ గోలోక ప్లానెట్, ది అన్మానిఫెస్టెడ్ స్పిరిచువల్ వరల్డ్. దానికి క్రియేషన్, అదేదో క్రియేట్ అవ్వబడింది, ఓకే మళ్ళీ ఎప్పుడో పోతుంది. నో. ఆ లోటస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈవెన్ మన లోగో కూడా ఎక్కడైనా మీరు చూస్తే లోటస్ ఈజ్ అ వెరీ ప్రైమరీ థింగ్ ఫర్ అస్. సో పాద పద్మములు అంటాం, ముఖ పద్మములు అంటాం.
అట్లా. సో ద లోటస్ మౌత్, లోటస్ ఫేస్, లోటస్ ఫీట్, లోటస్ ఐస్, ఇలా మనం వర్ణిస్తాం కృష్ణని. అండ్ లోటస్ యూనో ఆ వరల్డ్ కూడా అన్మానిఫెస్టెడ్, అది క్రియేట్ అవ్వబడి మళ్ళీ పోయి మళ్ళీ క్రియేట్ అవ్వబడి ఇలా ఉండదు కృష్ణ ప్లానెట్. మరి మన ఇల్లు కొంచెం కూలిపోతేనే ఎంత బాధపడతామో, మనం పర్మనెంట్ ఇల్లు ఏదన్నా ఉంది అంటే ఎంత బాగుంటుంది. సో అది కృష్ణాస్ ప్లానెట్. మన ప్లానెట్కి, మనమున్న ఎర్త్కి లేదా మనమున్న లోకాలకి, కృష్ణ ఉన్న లోకానికి తేడా అన్చేంజింగ్ అండ్ ఎటర్నల్. ఆ లోకం ఎప్పుడూ మారదు, శాశ్వతంగా నిత్యంగా అలానే ఉంటుంది, నెవర్ డిస్ట్రాయిడ్. సోర్స్ ఆఫ్ లిబరేషన్ ముక్త జీవులకి అండ్ కృష్ణాన్ని పొందిన వాళ్ళకి, బ్రహ్మజ్యోతి దగ్గర నుంచి భగవానుడు ఒరిజినల్ కృష్ణ వరకు ఆ ప్లానెట్ని చేరేంత వరకు వాళ్ళందరికీ డెస్టినేషన్ అదే. 8.20 ది సుప్రీం అబోర్డ్ ఈజ్ అటైన్ ఓన్లీ బై డివోషనల్ సర్వీస్. చూడండి మళ్ళీ కృష్ణ ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నాడు. అందుకే కృష్ణాన్ని అర్థం చేసుకోవాలంటే, కృష్ణాన్ని చేరాలంటే ఓన్లీ డివోషనల్ సర్వీస్. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు కృష్ణ భగవద్గీతలో. భక్తి, కృష్ణ భక్తి. అండ్ ఈ కలియుగంలో ఆ పదమే మొత్తం చీప్ అయిపోయింది, ముఖ్యంగా కృష్ణ భక్తి. దట్స్ వై దే ఆర్ సఫరింగ్. అందుకే ఓన్లీ ఇంటెలిజెంట్ ఫెలో విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. వాసుదేవం సర్వమితి స మహాత్మ సుదుర్లభ. వెరీ వెరీ రేర్ అర్జున నన్ను అర్థం చేసుకొని నా దగ్గరకు వచ్చి ఈ సఫరింగ్ని ఎండ్ చేసుకునేవాడు. ఓన్లీ డివోషనల్ సర్వీస్. ఎలా చేయాలి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. వినాలి, పలకాలి, వినాలి, గుర్తుపెట్టుకోవాలి. పలకాలి, వినాలి, గుర్తుపెట్టుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తి, డివోషనల్ సర్వీస్, భక్తియుక్త సేవ. కరెక్ట్ ట్రాన్స్లేషన్. వితౌట్ సేవ నో డివోషన్. అది డివోషన్ కాదు, అదొక బోగస్. డివోషన్ అంటే సేవ, అండ్ సేవ షుడ్ బీ ఫర్ కృష్ణ, బికాస్ వీఆర్ పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ. మమై వంశో జీవలోక జీవభూత సనాతన. వీఆర్ పార్ట్స్ ఆఫ్ కృష్ణ, అండ్ ఈ పార్ట్స్ కృష్ణకి సేవ చేయాలి. దెన్ ఓన్లీ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ suffering. 2 paths after death: bright path, dark path. Krishna explains the bright and dark paths. Departing during fire, day, bright fortnight, 6 months of Uttarayana leads to liberation, no return. No, వారి అదృష్టం కొద్ది కృష్ణ దయ, కృష్ణ కృప, మనం చేసుకునే భక్తి అండ్ సేవని బట్టి ఈ టైమ్స్లో డిపార్టింగ్, మనం డెత్ ఇక్కడి నుంచి స్టార్ట్, వెళ్ళిపోవడం, చనిపోవడం అంటగా మన భాషలో ఇట్లా. అండ్ డిపార్టింగ్ డ్యూరింగ్ నైట్, డార్క్ fortnight, 6 months of దక్షిణాయన లీడ్స్ టు రిటర్న్ టు ఎర్త్. చూడండి ఏ జాతకాలు పనికిరావు వీటి ముందర. డివోటీస్ ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్ బై దీస్ పాత్స్, దే సింప్లీ సర్వ్ కృష్ణ ఇన్ అడ్వాన్స్. నరకేవా నరకాంతక ప్రకామం అంటే ముకులేశేఖరరావు వాళ్ళు ఒక సాంగ్ పాడుతున్నారు ముకుందమాల స్తోత్రంలో. కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఓకే, నేను అప్పుడు చనిపోతే అట్లనా, ఇప్పుడు చనిపోతే ఇట్లనా, అప్పుడు చనిపోతే అట్లా వెళ్తాను, ఎప్పుడు చనిపోతే ఎట్లా. నో, వెన్ దే నో సీక్రెట్, వెన్ దే నో ట్రిక్. బికాస్ సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చావు ఈ బాడీకి మాత్రమే, ఆత్మకు లేదు. ఆత్మకున్న ఒకే ఒక డ్యూటీ టు రీచ్ కృష్ణ అండ్ టు బీ విత్ కృష్ణ అండ్ టు బీ హ్యాపీ. వి జస్ట్ నీడ్ టు సర్వ్ కృష్ణ, వి జస్ట్ నీడ్ టు సింప్లీ సర్వ్ కృష్ణ, సింప్లీ చాంట్ హరే కృష్ణ, డన్, ఫినిష్. నరకంలో ఉన్నా కానీ కృష్ణ సేవ, కృష్ణ స్మరణ ఉంటే చాలు, నేను హ్యాపీ, నాకు అదొక్కటే కోరిక, అదొక్కటే ఆలోచన అనేటోడు భక్తుడు. దీనికి చాలా శ్లోకాలు ఉన్నాయి, ఇంకా ఏవి అవసరం లేదనమాట కృష్ణ భక్తులకి. జస్ట్ కృష్ణ సేవ, ఎందుకంటే ఆటోమేటిక్గా కృష్ణ సేవ ఉన్నప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు. అదే అక్కడ ఉన్న ట్రిక్. ఫైనల్ ఇన్స్ట్రక్షన్. కృష్ణ కంక్లూడ్స్ డివోషనల్ సర్వీస్ అస్ స్టడీ ఆఫ్ వేదాస్. చూడండి ఇక్కడ, వేదాలు చదవడం కన్నా, త్యాగాలు చేయడం కన్నా, కష్టాలు తీసుకోవడం కన్నా, దానాలు చేయడం కన్నా గొప్పది డివోషనల్ సర్వీస్. ఈవెన్ హరే కృష్ణ మహామంత్రం మనం చేస్తున్నాం, గొప్ప గొప్ప ఏవంటే అవి దానాలు చేస్తాం. నో, కృష్ణ చైతన్యంలో చేయాలి, కృష్ణ కాన్షియస్నెస్లో చేయాలి. ఏవైనా కానీ సాక్రిఫైస్ చేసినా, వేదాస్ చదివినా, ఆస్ట్రేలియా చేసినా, చారిటీస్. అండ్ ఇది దీంట్లో కూడా అందుకే మనం చేసే భక్తిలో కూడా 3 మోడ్స్. ఈ మోడ్స్లో కన్సిడర్ చేయబడింది మనం చేసే భక్తి కూడా. మోడ్ ఆఫ్ గుడ్నెస్ భక్తి, మోడ్ ఆఫ్ ప్యాషన్ భక్తి, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ భక్తి. భాగవతంలో చెప్పబడింది. మేబీ నాకు తెలిసినంత వరకు 2 వర్సెస్లో, ఇంకా చాలా వర్సెస్లో చెప్పబడింది. ఓకే, సో మనం మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉన్న భక్తి చేయాలి. ఓకే, మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉన్న వేదాస్ ఏంటి? విష్ణు పురాణ్, నారద పురాణ్. అన్నిటికన్నా మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉన్న ఇది భగవద్గీత. ఈ 2 చదవాలి, ఈ 2 వినాలి. అప్పుడే మనం మోడ్ ఆఫ్ గుడ్నెస్లో వేదాస్ చదువుతున్నట్లు. శివపురాణ్,
ఇవన్నీ తమోగుణం, దుర్గా పురాణం ఇవన్నీ, బ్రహ్మ పురాణం ఇవన్నీ మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణం. సో చూడండి మన వేదాస్ ఎలా విభజించబడ్డాయో యాజ్ పర్ ద మూడ్స్. దీనికి చైతన్య చరితామృతలో ఒక శ్లోకం ఉంది, వెన్ వీఆర్ ఇన్ టు విచ్ మోడ్ దోస్ వేదాస్ వి స్టడీ ఆటోమేటికలీ. అండ్ అందుకే కొంతమంది శివ సుప్రీం అంటారు, కొంతమంది దుర్గా సుప్రీం అంటారు, బికాస్ దే ఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. దట్స్ వై వాళ్ళు ఆ వేదాస్ వాళ్ళ కోసం క్రియేట్ అవ్వబడ్డాయి. ఓకే, వాళ్ళు అది చదివి వాళ్ళు సుప్రీం లాగా ఫాలో అవుతారు వాళ్ళని. అండ్ కృష్ణ అంటున్నాడు ఫైనల్ ఇన్స్ట్రక్షన్, వెన్ కృష్ణ వర్షిప్ ఎప్పుడైతే చేస్తామో, కృష్ణ గురించి తెలుసుకుంటామో, కృష్ణని చేరుతామో, దెన్ ఓన్లీ వీ వోంట్ కమ్ బ్యాక్. మిగతా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మేబీ సమ్ రిచ్ లైఫ్, నైస్ నెక్స్ట్ బట్ వీ కమ్ బ్యాక్ అగైన్. సాక్రిఫైసెస్ ఒక్కొక్కరు ఊరికేనే ఎట్లా అంటే అట్లా త్యజిస్తూ ఉంటారు, నాలెడ్జ్ లేకుండా, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో. అండ్ కొంతమంది అవి ఇవి మాసాలు వ్రతాలు చేస్తూ ఉంటారు కదా, లేదంటే నాన్ వెజ్ మానేయడాలు ఆర్ నాన్ వెజ్ తినడాలు ఏదన్నా కానీ. అండ్ సాక్రిఫైసెస్ అంటే యానిమల్ సాక్రిఫైసెస్, దుర్గమ్మ దగ్గర నైవేద్యాలు పెడతా ఉంటారు కొంతమంది, మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఆస్టరిటీస్, కొంతమంది నాలికకు సూదులు చెక్కుకోవడాలు, నిప్పుల మీద నడబడాలు, కష్టాన్ని తీసుకుంటూ ఉంటారు భక్తి పేరుతో. దోస్ ఆల్ కమ్స్ అండర్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మోడ్ ఆఫ్ ప్యాషన్. సత్వగుణంలో ఉన్న ఆస్టరిటీ ఏంటి, మంచిగా రోజు మార్నింగ్ లేచి మంగళహారతి అటెండ్ అయ్యి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ, సింపుల్, వెరీ నైస్, వెరీ పీస్ఫుల్, వెరీ కామ్. అండ్ హైయెస్ట్ రిజల్ట్ స్టడీ ఆఫ్ వేదాస్, అన్ని వేదాల యొక్క సారం, మోడ్ ఆఫ్ గుడ్నెస్, భాగవతం, భగవద్గీత, డన్, ఫినిష్. ఏం అవసరం లేదు ఇంకా, ఈవెన్ భగవద్గీత మంచిగా చదువుతాయి. అండ్ సాక్రిఫైసెస్, ఆఫ్ ఆల్ ద సాక్రిఫైసెస్ ఐఎమ్ ద జప యజ్ఞ. యజ్ఞోస్ మీన్ జప అని ఒక శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. అర్జున జప నేను, కృష్ణ రిప్రజెంట్ చేసుకుంటున్నాడు ఆ జప. ఆఫ్ ఆల్ సాక్రిఫైసెస్ ఐఎమ్ ద జప. అట్లా. సో చారిటీస్ అంటే కృష్ణ చైతన్యంలో కృష్ణ ప్రసాదాన్ని ఇంకొకరికి పంచడం, ఇలాంటి వాటి దగ్గర మనం డొనేషన్ చేయడం. అంతేగాని వేరేవన్నీ అది ఎవరికో నాన్ వెజ్ తినిపించి పెద్ద ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, అన్ని మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ప్యాషన్. కృష్ణ ప్రసాదాన్ని పంచాలి, దెన్ ఓన్లీ వాళ్ళు కృష్ణకి దగ్గర అవుతారు, ఇంకొకరిని కృష్ణకి దగ్గర చేయాలి. భగవద్గీత డొనేట్ చేయాలి, గీతాదానం అన్నిటికన్నా టాప్ మోస్ట్. అండ్ భాగవతం స్పాన్సర్ చేయాలి, ఇంకొకరికి భాగవతం దానం చేయాలి. వైకుంఠంలో కల్పకోటి యుగ మనకి స్టే చేసే యాక్సెస్ వస్తుంది. సో ఇవన్నీ పద్మపురాణంలో చెప్పబడ్డాయి. ఓకే, ఏ డివోటీ అచీవ్స్. అండ్ చారిటీస్, కృష్ణ ప్రసాదంలో ఎందుకు మనం చారిటీ ఇవ్వాలి? కృష్ణ అంటున్నాడు, వాట్ ఎవర్ యూ గివ్ జస్ట్ ఆఫర్ ఇట్ టు మీ, గివ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. మనం ఏం చేసినా కానీ కృష్ణకు ఆఫర్ చేసేలాగా చేయాలి. కృష్ణ రిలేటెడ్, కృష్ణకి చెందేలాగా ఉండాలి, కృష్ణని ఇంకొకరికి ఇచ్చేలాగా ఉండాలి. A devotee achieves all good results and finally reaches Krishna supreme eternal abode. సో జస్ట్ కృష్ణ డివోటీ అయితే చాలు, మనం అదృష్టం తన్నుకొని వస్తుంది అనమాట. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఆ శ్లోకంలో లాస్ట్ శ్లోకంలో కృష్ణ ఉంటుంది, ఎక్కడైతే కృష్ణ ఉంటాడు, ఎక్కడైతే కృష్ణ సేవ ఉంటుంది, కృష్ణ భక్తి ఉంటుందో, హరే కృష్ణ మహామంత్రం చేస్తారో, ఫైనల్ రీచెస్ కృష్ణ సుప్రీం ఎటర్నల్ అబోర్డ్. ఆల్ గుడ్ రిజల్ట్స్. చూడండి, ఆల్ గుడ్ రిజల్ట్స్ ఎంత నీట్గా మెన్షన్ చేయబడిందో. దానికోసం మనం ఇంతగా ఇది చేస్తున్నాం లైఫ్లో. రిమెంబరింగ్ కృష్ణ డెత్ గ్యారంటీస్ లిబరేషన్. చావు సమయంలో కృష్ణను గుర్తుపెట్టుకోవడం గ్యారంటీ, పర్ఫెక్ట్. కృష్ణ ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్ళిపోతాడు వైకుంఠానికి, నో డౌట్ అట్ ఆల్. గుర్తుపెట్టుకోకపోవడం మన కాన్షియస్నెస్ మీద డిపెండ్ అయింది. లైఫ్ లాంగ్ మనం ఎంత మాత్రం అభ్యాస యోగయుక్తేనా, వీ షుడ్ ప్రాక్టీస్ లైఫ్ లాంగ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గెట్ పాసిబుల్. డివోషన్ ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ హైయెస్ట్ మెథడ్. సో అన్నిటికన్నా పర్ఫెక్షన్ని పొందడానికి, కృష్ణాన్ని చేరేకి భక్తియుక్త సేవా మార్గమే ఈజియెస్ట్, సులభమైనది మరియు ఉన్నతమైనది. స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఎటర్నల్, మెటీరియల్ వరల్డ్ ఈజ్ టెంపరీ. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అప్పుడు ఇది మనం ఫిక్స్. ఇది చూసారా, ఇవన్నీ సింపుల్ లైన్స్ యాక్చువల్లీ, కానీ రియలైజేషన్ మ్యాటర్స్. ఇక్కడ మనం ఉన్నది టెంపరీ వరల్డ్, ఎప్పటికైనా పోతుంది. అలాంటప్పుడు ఎందుకు ఉండాలి ఇక్కడ మనం? బేసిక్ కామన్ సెన్స్, రైట్? ఎందుకు ఇక్కడ ఉండాలి? వీ షుడ్ గో బ్యాక్ టు ఎటర్నల్ వరల్డ్. కృష్ణలోకి వెళ్తే మళ్ళీ కీప్ ఆన్ చేంజింగ్, ఇవేమి ఉండవు. టైం అనేది ఉండదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎండ్, ఒక లిమిట్ అనేది, జస్ట్ హ్యాపీ అంతే. 2 paths exist, బట్ డివోటీస్ గో డైరెక్ట్లీ టు కృష్ణ. సో అట్లా ఏది కోరుకోకుండా జస్ట్ కృష్ణ విల్ బి ద డెస్టినేషన్ ఫర్ ఆల్ ద డివోటీస్. బికాజ్ ఇంత తెలిసినప్పుడు ఎందుకు కృష్ణ దగ్గరికి పోకుండా మనం ఇక్కడే ఉండాలి, ఆర్ ఎక్కడికైనా వేరే చోటికి ఎందుకు వెళ్ళాలి? ఇఫ్ వన్ ప్రాక్టీసెస్ రిమెంబరింగ్ కృష్ణ త్రూఅవుట్ లైఫ్, naturally he will remember him at the time of death and thus attain perfection.
బొమ్మ చూసారా మంచిగా. సో అందుకే హరే కృష్ణ చాంటింగ్ చాలా ఇంపార్టెంట్. సతతం కీర్తయంతో ఎప్పుడు మనం కృష్ణ అస్సలు చాంటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ కృష్ణ కాన్షియస్ లైఫ్. కీప్ ఆన్ ఇఫ్ వీ షుడ్ బీ ఇన్ కనెక్షన్ విత్ ద కృష్ణతో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పటికీ. అంటే ఆ కనెక్షన్ అనేది డెత్ టైంలో లూజ్ అవ్వకూడదు, లాస్ట్ అవ్వకూడదు కదా. అది ఉండాలి అంటే న్యాచురల్. చూడండి, మనం త్రూ అవుట్ లైఫ్ జీవితాంతం హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ ఎప్పుడైతే చేస్తామో, ప్రిస్క్రైబ్డ్ మెథడ్స్ ప్రభుపాదులు వారు చెప్పినట్లు, స్పిరిచువల్ మాస్టర్ చెప్పినట్లు 16 రౌండ్స్ ఇన్ ఏ డే ఎప్పుడైతే చేస్తామో, దెన్ వీ విల్ బీ కనెక్టెడ్ విత్ ద కృష్ణ ఆల్ ద టైమ్ న్యాచురలీ. అది ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఆర్ ఛాన్స్ 50-50, నో. న్యాచురల్గానే అట్ ద టైమ్ ఆఫ్ డెత్. ఆల్రెడీ ఇది ఉందండి న్యాచురల్గానే. ప్రతి ఒక్కరు ఏమన్నా కష్టం వస్తే ఆర్ ఏమన్నా వచ్చితే వెంటనే ఓ కృష్ణ, ఓ దేవుడా, అది ఏ ఊరికి దేవుడా అంటాం. అది ఉంది ఆల్రెడీ, నేచర్ ఉంది, డోర్మెంట్ ఆల్రెడీ న్యాచురల్. బట్ వీ ఫర్గెట్ అండ్ బికాస్ వీ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ద గుణాస్, చిక్కుబడి ఉంటాం ఈ గుణాలలో ఇక్కడ అసోసియేషన్లో వరల్డ్లో. సో we should rise above 3 modes of gunas. నిస్త్రైగుణ్య భవార్జున. ఈ 3 modes నుంచి మనం రైజ్ అవ్వాలి, చాంటింగ్ చేసుకొని శుద్ధ సత్వగుణంలోకి రావాలి. దెన్ ఇఫ్ వీ కీప్ రైజ్, మంగళహారతికి అటెండ్ అవ్వడం, చాంటింగ్ చేయడం, భక్తుల సాంగత్యంలో ఉండడం, సత్వగుణంలో ఉండడం, ఇవి ప్రాక్టీస్ చేస్తే లైఫ్ అంతా చావు సమయంలో కృష్ణాన్ని గుర్తుపెట్టుకునేకి న్యాచురల్గానే పాసిబుల్ అవుతుంది. అండ్ ఆ టెస్ట్ కన్నా మనం పాస్ అయితే డన్, ఫినిష్. మనం ఇదంతా చేసేది కూడా దీనికి. ఏంటంటే గీతా ప్రోగ్రామ్ చేసిన లైఫ్ అంతా అలా గమ్ముగా ఉండడం. వీ షుడ్ చాంటింగ్ చేస్తేనే కృష్ణతో కనెక్షన్లో ఉంటాం. వీ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ నాట్ డెడ్ ఫిష్ లాగా అలా వెళ్ళిపోతుంటాం. అలాగా మళ్ళీ 84 lakhs of species అయిపోయినాక మళ్ళీ ఎప్పుడో కృష్ణ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇస్తే మళ్ళీ ఛాన్స్ భగవద్గీత ఇదంతా వినేకి, చాంటింగ్ చేసుకునేకి. అల్టిమేట్లీ ఎవ్రీ వన్స్ గోల్ షుడ్ బీ టు రీచ్ కృష్ణ అండ్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ దిస్, టేక్ బర్త్ అగైన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఫర్ సఫరింగ్. ప్రతి ఒక్కరి లక్ష్యం కృష్ణాని చేరుకోవడం అవ్వాలి అండ్ తిరిగి రాకూడదు ఇక్కడికి, ఈ దుఃఖాలయానికి, దుఃఖాలు అనుభవించడానికి. ఇది మన లక్ష్యం, గోల్ అయి ఉండాలి. అండ్ ఈ టెస్ట్ పాస్ అయ్యేకి మనం ప్రిపేర్ అవ్వాలి లైఫ్ లాంగ్. Just chant Hare Krishna. Think of Krishna always. Offer everything to Krishna. Hare Krishna.